అందరికి భయం ఉంది. జస్ట్ ఏదో అనుకున్నారు వీళ్ళు, అంటే కూర్చోబెట్టి ఇప్పుడు నేపాల్ అట్లాంటిది ఏమైంది, ఏ గొడవ లేదు, ప్రశాంతంగా కూర్చుని తిన్నారు, ఆ తర్వాత లోపలికి వెళ్ళారు, అట్లాగే ఆ టైప్ లో ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు ఇక్కడ. అంతేగాని ఇది నేపాల్ కాదు అనుకోలేదు, నాకు తెలియలా. నేపాల్ శ్రీలంక ఈ సైన్యం చిన్నది, సైన్యాన్ని అమెరికా వాడు ఫోన్ చేసి మాట్లాడితే అయిపోద్ది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో సైనికాధికారికి ఒక్క ఫోన్ చేస్తే అయిపోతుంది, సైన్యం చేతిలో ఉంటది, పాలకుల్ని పక్కన పెట్టేయగలరు. అది చిన్న దేశాలే, చిన్న దేశంలో ఉన్న పార్లమెంట్ అవన్నిటిని కొట్టేయడం వేరు. ఇది ఎంత పెద్ద దేశం ఇది, ప్లస్ దీని సైన్యం అట్లా ఎవడి మాటలకు వినే సైన్యం కాదు ఇక్కడ. రెండోది అక్కడ కేంద్ర బలగాలు వేరు, పోలీస్ వేరు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వేరు, సైన్యం వేరు. సైన్యంతో దాడులు చేయొచ్చు, అట్లా అక్కడ సైన్యంతో దాడి చేయించారు కాబట్టి సైన్యాన్ని కంట్రోల్ చేసి ఆపారు. ఇక్కడ అది కాదన్న సంగతి వీళ్ళకి తెలియదు. అక్కడి నేను అనేది అదే, మనం యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చూసాం, కాలేజీలు చదివేటప్పుడు బోలెడు చూసా, నేను జర్నలిస్ట్ గా బోలెడు చూసా. ఎక్కడో ఎందుకు మన కళ్ళు ఎదురుకుండా ఈ 10 ఏళ్ల కాలంలో చూడండి, గుజరాత్ లో జరిగిన ఉద్యమం, గుజ్జర్ల ఉద్యమం జరిగిందా, పటేళ్ల ఉద్యమం జరిగిందా, తర్వాత నాడి పేరేంటి అప్పట్లో కన్నయ్య కుమార్, వాడిది ఒక పెద్ద ఇష్యూ నడిచిందా, వాడిని తీసుకొచ్చి దేశం అంతా తిప్పారా, తర్వాత ఏమైపోయాడు, ఇలా అన్ని ఏంటంటే డైరెక్ట్ గా ఒక